సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు గాసిప్స్ అనేవి కొత్త ఏం కాదు, వివాదాలు అనేవి కొత్త ఏం కాదు. మన రీసెంట్గా బెంగళూరు డ్రగ్స్ కేసు, అంతకుముందు మరో డ్రగ్స్ కేసు. ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరో రాజ్ తరుణ్ అడ్డంగా దొరికిపోయాడనే వార్త వినిపిస్తోంది. ఇక ముఖ్యంగా లావణ్య అనే తన ప్రేయసిని మోసం చేశాడు, శారీరకంగా తనను వాడుకొని కూడాను రాజ్ తరుణ్ మోసం చేశాడు అన్నట్లు కూడాను ఇక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆయన ప్రేయసి లావణ్య కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి లావణ్య ఫిర్యాదు మేరకు హీరో రాజ్ తరుణ్ వేరే హీరోయిన్తో అక్రమ సంబంధం పెట్టుకుని తనను శారీరకంగా ఉపయోగించుకొని ఇప్పుడు వదిలేశాడు, నన్ను ఆయన పరారీలో ఉన్నాడు, కేవలం ఆ హీరోయిన్నే కారణం నా దగ్గర రాకపోవడానికి, నన్ను పట్టించుకోకపోవడానికి అని చెప్పేసి తన ప్రేయసి లావణ్య కూడాను నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ కూడాను పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క హీరోయిన్ ఎవరు అంటే మనం చూస్తుంటే నార్త్కి సంబంధించిన హీరోయిన్ మాన్వి అనే హీరోయిన్, అలాగే ఆమె సోదరుడు కూడా బెదిరింపు కాల్స్కి పాల్పడుతున్నారు. లావణ్యని బెదిరిస్తున్నారు. ఇక్కడ నన్ను కొంతమేర వాళ్ళు చంపేసి బాడీని కూడా మాయం చేస్తా అన్నట్లుగా కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి ఇక మాన్వికి సంబంధించిన మాన్వి హీరోయిన్, ఈమెకు సంబంధించిన సోదరుడు అలాగే ఆమె వీళ్ళిద్దరూ కూడాను లావణ్యను బెదిరిస్తున్నట్లుగా కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇదే తరుణంలో రాజ్ తరుణ్ ఆయన పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మాన్వి అనే హీరోయిన్కి హిమాచల్ ప్రదేశ్ సీఎం మాకు చాలా సమీప బంధువు. నువ్వు పక్కకు తప్పుకోకుంటే, మా ఇద్దరి మధ్యలోంచి పక్కకు తప్పుకోకుంటే నిన్ను మేము చంపేసి బాడీని కూడా మాయం చేస్తామని చెప్పేసి హీరోయిన్ మాన్వి అలాగే ఆమె సోదరుడు కూడా బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ఇక లావణ్య ఇదే తరుణంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. లావణ్య ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి లావణ్య ఈమె ఫిర్యాదు చేయడంతో ఇక పోలీసులు హుటాహుటిన వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రాజ్ తరుణ్ కోసం కూడా ఎదుగుతున్నారు. ముఖ్యంగా గత కొద్ది కాలంగా వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు, హీరోయిన్ మాన్వికి అలాగే రాజ్ తరుణ్ కూడాను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో నన్ను పట్టించుకోవడం మానేస్తుందని చెప్పేసి లావణ్య కూడా ఫిర్యాదు చేస్తుంది. అంటే దాదాపుగా కొద్ది సంవత్సరాల క్రితం నుంచి కూడాను వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిందని చెప్పింది ఆవిడ. ఈ పరిచయం ద్వారానే కొంతమేర శారీరకంగా కూడా ఇద్దరం కలిసినట్లు కూడా ఆవిడ ఓపెన్గా ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తనకు న్యాయం చేయాలి అంటూ కూడాను రాజ్ తరుణ్ కొంతమేర నన్ను చీట్ చేశాడు అని చెప్పేసి కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది, ముఖ్యంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే తరుణంలో నార్సింగి పోలీసులు రియాక్ట్ అయ్యి వెంటనే ఆమె ఫిర్యాదు స్వీకరించి రాజ్ తరుణ్ ఎక్కడున్నాడు ఏంటి అని కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఆమెకి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇక హీరోయిన్ మాన్వి ఆమె సోదరుడి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మాన్వి సోదరుడు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు సమీప బంధువు, మాకు చుట్టాలు. సో ఏది ఏమైనా సరే మాకు ఎక్కువ పలుకుబడి ఉందని చెప్పేసి హీరోయిన్ మాన్వి ఆమె సోదరుడు కూడా చెప్పారనమాట. సో ఇక ఇలా బెదిరించడంతో లావణ్య కొంతమేర భయపడి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి, రాజ్ తరుణ్ లాంటి చీటింగ్ చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరారు ఆవిడ. సో ఇక ముఖ్యంగా రాజ్ తరుణ్ ఎక్కడున్నారు అనే దానిపైన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి యంగ్ హీరోలు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ అంతా కూడాను వాళ్ళు క్లోజ్ అయిపోతుంది. డెఫినెట్లీ ఆయన లైఫ్ స్టోరీ అంతా కూడా ఇక్కడతో ఎండ్ కార్డ్ పడుతుంది. అంటే ఒక నెగిటివ్ షేడ్ వచ్చినట్టే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మనం చూసినట్టయితే బెంగళూరు డ్రగ్స్ కేసులో అనేక మంది సినీ ప్రముఖులు ఉన్నారు. గతంలో కూడాను డ్రగ్స్ కేసుల్లో సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడాను ఇలాంటి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాళ్ళ ఫేమ్ని ఉపయోగించుకొని ఆడవాళ్లను కొంతమేర శారీరకంగా ఉపయోగించుకొని పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని చెప్పుకుంటున్నారు మరికొంతమంది. ఇక్కడ did not sell drugs, or I did not involved. What? Even I won't sell drugs. The guy who stabbed me is in prison from last 4 years because he committed a crime. That is no relationship or. So Raj Tarun also Raj Tarun is also committing crime now. Do you yeah? See, so your mom and dad will not fight, kya? You tell me. Will no? I'm generally asking. Get together and they get separated. It doesn't mean that you have to be with that person all your life. Who said that? I'm asking you. Your mom and dad will not fight, kya?
everyone fights. But Exactly. if the other person doesn't want to be with you, then why you are forcing him? Forcing him 10 years. Yeah, so you have a lot of life pending. Hello, Not only hello. those 10 years. No. I know how to, I know how to make him turn towards me. It's not that I You do don't. whatever That's you what. want. Yeah, I that's what. don't It's. want It. to That's do what. anything. That's I'm what. just See. telling See. you. See. That's what. It's not that I don't know. See, I Okay. really don't So. know what is So. going on between you guys. But That's what. That's what. being a At honest least. person, See. I told him that talk to her. That's all I did. And I can't just force people to just be with you if they doesn't want to. Yeah. Now you're sleeping with him. No. That's the reason he will listen to you. If you say to unblock him, he'll unblock me. If you say to him block me, block me. If you say leave her and come, he will. He will. He has to. He doesn't have his own brain. Do you think so? Yeah, no. Like, Abhi, if he has, then why will he listen to you? Why do you think that he listens to me? That's what you said. Why do you think that? That's what he We said. spoke from last 8 months. अम्मा तेरे पैर पकड़ते हमको छोड़ दो उसको छोड़ दो और एक लड़का को ढूंढ लो प्लीज फॉर गॉड सेक See, I'm I'll set that's what even though you'll get incoming call block or whatever मैं रो रही हूँ ना see you will never grow in your career not just you any woman who'll do like this no they can never సో ఇక ఇది పరిస్థితి. ఒక పక్క సినీ ప్రముఖులందరూ కూడాను ఒక పక్క డ్రగ్స్ కేసు, మరోపక్క ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రానున్న కాలంలో ఇలాంటి యంగ్ జనరేషన్ హీరోలందరూ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తనకు వచ్చిన అతి తక్కువ సమయంలో వచ్చిన ఫేమ్ని ఉపయోగించుకొని ఇలాంటి చీటింగ్లకు పాల్పడకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా తెలియజేసేలా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క అంశంపై లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఏ విధంగా లావణ్యకు న్యాయం చేయాలి, అట్లాగే మాన్వికి ఎలాంటి గుణపాఠం చెప్పాలి, ఆమె సోదరుడు కూడా ఎలాంటి గుణపాఠం చెప్పాలి, అంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు తెలుసు మాకు దగ్గర బంధువు అని చెప్తూ బెదిరిస్తున్న మాన్వికి కూడా కొంతమేర పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం బెదిరించినందుకు కూడాను వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి అంటూ కూడా లావణ్య అక్కడ ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఈ యొక్క పూర్తి అంశం పైన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కమెంట్ చేయండి.